మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరులను చూడవలెనని బుద్ధి పుట్టిందంట. ఒకసారి ఆ వచనం చూద్దాం. అదేంతో శుభ్రంగా రాజకుమార్తె కుమారుడుగా వైభోగాన్ని అనుభవిస్తున్నటువంటి మోషేకి ఇదేం కోరికో నాకు అర్థం కాదు. నేను పక్కన ఉన్నట్టయితే ఏం కర్మనాయనా నీకని చెప్పేవాడిని. ఏమండి, ఎక్కడుందండి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఏమన్నదంటే, చదువునాన్న మళ్ళీ. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. ఇప్పుడు నిర్గమాకాండంలోకి రండి. నిర్గమాకాండంలో కూడా ఉంది కదా ఆ మాట. పదకొండవ వచనం చదువు నాన్న. 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఇక్కడేమో బుద్ధి పుట్టింది. ఎక్కడ? అపోస్తల కార్యం 7:23లో. నిర్గమ 2:11లోనేమో అతడు పెద్దవాడైనప్పుడు తన సహోదరులను, వాళ్ళు పడుతున్న బాధను, వాళ్ళు మోస్తున్న భారాన్ని చూచాడట. వారి భారములను చూచెను. ఈ కోరిక మోషేకి ఎలా కలిగింది మీరు ఊహించండి. కొన్నిసార్లు మనకు కలిగేటువంటి కోరికలు, ఆలోచనలు మనం అనుకుంటాం మన బుర్ర నుంచి పుడుతున్నాయని. కొన్ని అలా మన శరీర సంబంధమైనటువంటి కోరికలు ఉండొచ్చు. కానీ కొన్ని కోరికలు మాత్రం ప్రత్యేకమైన కారణాలను బట్టి, ప్రత్యేకమైన ఉద్దేశాలను బట్టి దేవుడు మన తలంపుల్లో పుట్టిస్తాడు. ఆ ఆలోచనలు కలిగేటట్టు ఆయన అనుమతిస్తాడు. ఐగుప్తు రాజకుమార్తెగా ఆ కుమార్తె అనిపించుకున్న ఆమె దగ్గర పెంచబడ్డాడు. ఆమె కొడుగ్గా పెంచబడ్డాడు. ఫరో కుమార్తె అంటే ఆమె కొడుకుగా పెంచబడ్డాడంటే ఫరో మోషేకి తాత. ఫరో మనవడగా పెంచబడ్డాడు. మరో రకంగా చెప్పాలంటే ఫరోకు ఒకవేళ కొడుకు లేకపోతే కూతురు సింహాసన అధిరోహం చేయాల్సి వస్తే ఆ తర్వాత మోషేనే ఆమె కొడుకుగా సింహాసనం ఎక్కే అవకాశం ఉంది. కానీ ఇదేం వింత, రాజ్యాన్ని దక్కించుకోవాలి, సింహాసనాన్ని స్థిరపరచుకోవాలి, భోగాలు వెలగబెట్టాలన్న ఆలోచనలు పోయి వాళ్ళమ్మ యోకేబేదు చెప్పింది, ఒరే నిన్ను కన్న తల్లిని నేను బాబు, మరి ఇట్లా నువ్వు ఇన్ని నెలల బిడ్డగా ఉన్నప్పుడు, మరి ఇట్లాంటి ఆజ్ఞ జారీ అయినప్పుడు నిన్ను నైల్ నదిలో ఇట్లా బుట్టలో పెట్టి వదిలాను, ప్రార్థన చేశాను, దేవుడు నిన్ను ఆమె దగ్గరికి పంపించాడు. మరి నువ్వు ఆమె దగ్గరికి చేరిన తర్వాత మీ అక్క మిరియాం వెళ్ళి ఆమె నిన్ను తీసుకున్న తర్వాత, ఇదిగో వీనికి పాలిచ్చి పెంచుట కొరకు దాదిని తెత్తునా అని అన్నప్పుడు ఆమె తెమ్మంటే మీ అక్క నన్నే తీసుకొని పోయింది. మరి నీ కన్న తల్లినే నీకు పాలిచ్చే దాదిని అయ్యాను, నిన్ను పెంచి పెద్ద చేసే పని మనిషిని నేనే అయ్యాను రా. వాస్తవంగా నువ్వు ఐగుప్తీయుల సంతతి కాదు నాయన, నువ్వు ఇశ్రాయేలీయుల సంతతి అని చెప్పింది. చెప్పేసరికి ఇంకా సింహాసనం సహించలా. 40 ఏళ్ళు నిండా వచ్చినాయి, పెద్దోడయ్యాడు. ఇప్పుడు 40 ఏళ్ళు రాగానే ముసలోడైనాడు. అయిపోయింది వ్యవహారం. ఇంకేముందిలే అయిపోయింది కదా. బైబిల్లో 40 ఏళ్ళు వస్తే పెద్దవాడంట. ఏమండి, దేవునికి స్తోత్రం. అంటే ఇక 40 ఏళ్ళ లోపలంతా పిల్లలేనా? సరే ఏమో ఆడిపోయినాక అడుగుదాం. కానీ 40 ఏళ్ళ ఈడొచ్చేసింది, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు మళ్ళీ విద్యలు నేర్చుకోకుండా ఏం లేడు. ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ అవన్నీ నేర్చుకొని అన్నిట్లో పరాకాష్ఠకి వెళ్ళి ఏదో అవుతాడనుకుంటే ఏదో అయ్యాడు, ఏదో సాధిస్తాడనుకుంటే ఏదో అయ్యాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అంటారు, ఒరే కష్టపడి తిని తినక నానా బాధలు పడి చదివిస్తే
నిన్ను పెంచి నువ్వేదో ప్రయోజకుడు అవుతావు, ఉద్యోగం సాధిస్తావు, అందరినీ లాగుతావు అని అనుకుంటే చదువు మా కష్టం అంతా వైనం చేసి ఇప్పుడు సేవ అంటావా? నీకేమన్నా జాలి దయా ఉందిరా? సేవ చేస్తే ఏమొచ్చిందిరా? నీ కడుపు కూడా నిండదురా. ఇక మాకేం పెడతావు? మేము అనుకున్న ఆశలు నువ్వేం తీరుస్తావు? ఏం కోరికరా? అయ్యా నా మాటినయ్యా, సేవ వదిలే కానీ ఉద్యోగం సంపాదించుకో. ఉద్యోగం సంపాదించి 4 డబ్బులు సంపాదించి ఇదిగో మమ్మల్ని చూసుకో, 4 సేవకులకి అంత సాయం చేద్దాం. ఇప్పుడు ఇదిగో మేము కూడా భక్తి చేయొద్దు అంటలా, చెయ్యి కానీ జాబ్ చెయ్యి, పైసలు సంపాదించు, వచ్చిన తర్వాత కొంతమందికి హెల్ప్ చేద్దాం. అంతేగాని ఇదేం కోరికరా? నువ్వేదో సాధిస్తావు అనుకుంటే ఏదో అయినట్టు అయ్యావు అన్నట్టయింది మోషే బ్రతుకు. అన్ని విద్యలు నేర్చుకొని తర్వాత అబ్బాయి సింహాసనం ఎక్కుతాడు అనుకుంది ఫరో కూతురు. అబ్బాయి సింహాసనం ఎక్కట్లా, పోయి తన సహోదరులను చూసి ఏడుస్తున్నాడు. వీళ్ళ సంతతి నేను, వీళ్ళందరూ నా సహోదరులా. ఒకవేళ దేవుడు నా విషయంలో జోక్యం చేసుకోకపోతే నేను మట్టి దొక్కాల్సిందే కదా, నేను ఇదే బతకాల్సిందే కదా. మరి వీళ్ళలో నుంచి నన్ను దేవుడు ఎందుకు వేరు చేశాడు? నాకు ఈ ప్లేస్ ఎందుకు ఇచ్చాడు? దేవుడు జోక్యం చేసుకోకుండా నేను అక్కడికి వెళ్ళను. ఎవడైతే ఇశ్రాయేలులో మగపిల్లలందరినీ హతం చేయమని ఆజ్ఞ ఇచ్చాడో వాడి ఆజ్ఞ బేఖాతరైపోయి నేను వాడింటికి వెళ్ళటం ఏంటి? అక్కడే పెంచబట్టం ఏంటి? దేవుడు జోక్యం చేసుకోకపోతే సైనికుల చేతుల్లో తెచ్చేవాడిని. ఇల్లు తిరిగి పిల్లల్ని చంపుతున్నారు కదా నన్నుగా చేసేవాళ్ళు. లేదు, దేవుడు జోక్యం చేసుకోకపోతే నైల్ నదిలో మమ్మ జమ్ము పెట్టులో పెట్టి వదిలినప్పుడు ముసళ్ళ చేతికి దిక్కి సచ్చేవాడిని. అది జరగల, ఇది జరగల. నేను క్షేమంగా నేరుగా ఫరో కూతురు దగ్గరికి ఎలా వచ్చాను? ఆమె నన్ను సేవ్ చేయటం ఏంటి? ఆమె నాకు పేరు పెట్టడం ఏంటి? ఆమె ఒడిలో నేను పెరగటం ఏంటి? ఇది దేవుడు జోక్యం చేసుకోవటం కాకపోతే మరి ఏమై ఉంటుంది? అర్థమైంది. బానిస బతుకుతూ శాపాన్ని అనుభవిస్తూ తరతరాలుగా అన్యాయమైపోతున్న నా ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి దేవుడు నన్ను డివైడ్ చేశాడు, ప్రత్యేకపరిచాడు. ఉద్దేశం వాస్తవమే, తను అనుకున్న తలంపు కరెక్టే 100% కరెక్ట్. ఆ ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు, అది తిరుగులేదు. కానీ విమోచించే పద్ధతి మోషే అంచనా తప్పైంది. ఏమనుకున్నాడంటే నేను అధికారం పొందడానికి నన్ను సిద్ధపరిచాడు, ఐగుప్తీయుల సకల విద్యలు నాకు నేర్పించాడు. అంటే ఇవన్నీ నాకు ఎందుకు వచ్చినాయి? వాళ్ళని బయటికి తీసుకెళ్ళమని నాకు నేర్పించినట్టున్నాడు. కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే ఫీల్డ్లోకి దిగాలి, వర్క్ మొదలు పెట్టాలని వెళ్ళాడు. వెళ్ళి పరిశీలించి తిరుగుతూ ఉంటే ఒక ఐగుప్తీయుడు అన్యాయంగా ఇశ్రాయేలీని కొడుతున్నాడు. వెళ్ళి అడిగాడు, ఎందుకురా, వాడేం తప్పు చేశాడు? పని చేస్తున్నాడు కదా, ఎందుకు కొడుతున్నావు అన్నాడు. వీళ్ళు బానిస కుక్కలు, ఈ బానిస కుక్కలు ఇంతే, వీళ్ళని కొడితేనే. అంటే తప్పు చేస్తే కొట్టాలి, తప్పు చేయకుండా ఎందుకు కొడుతున్నావు అంటే ఈ బానిస కుక్కలకి తప్పులతో అవసరం లేదు, ఈ బానిస కుక్కలు అంతే కొట్టాలి అని మళ్ళా కొడుతున్నాడు. అరే న్యాయం అడుగుతుంటే, వాడు చేసిన తప్పేంది అడుగుతుంటే చెప్పకుండా, ఏందిరా వాడు మనిషి అనుకున్నావా, జంతువు అనుకున్నావా? జంతువునే కొట్టమే, వాడు మనిషి కదా, వాడి ప్రాణం నీ ప్రాణం వంటిదే కదా, ఎందుకురా మళ్ళా వాడి మీద దాడి చేస్తున్నావు అనంటే నీకెందుకు పొడుచుకొస్తుంది, అడ్డు తప్పుకో అని తృణీకరించి మళ్ళీ కొట్టబోతున్నాడు. ఇక ఆగల, ఒకే ఒక గుద్దుకి కాజేశాడు, చంపేశాడు. ఒకటే దెబ్బ, మళ్ళీ రెండో దెబ్బకి లేడు. మరి ఏ ఆయువు పట్టు చూసి కొట్టాడో ఏమో, కొడితే ఒకటే దెబ్బ, మళ్ళీ రెండో దెబ్బకి చచ్చిపోయాడు. అటు తిప్పితే అటు పడిపోయాడు. ఊరిడు చచ్చాడుగా,
అయ్యా ఇప్పుడు ఎట్లా అని చెప్పిన వాడిని ఏదో మాఫీ చేసి సైలెంట్గా తిరుగుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇస్రాయేలీలే కొట్టుకుంటున్నారు. సహోదరులారా, నిన్నేం చేశాడు? నిన్న అన్యాయం అయిపోతున్న వాని పక్షాన నిలిచి అన్యాయం చేస్తున్న వాడిని చంపి ప్రతీకారము చేశాడు. నాయకుడు చేసే పని అది. అర్థమైందా? ప్రతీకారము చేయుట. రెండవది న్యాయము తీర్చుట. రెండోసారి ఏం జరిగింది? ఇద్దరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఇశ్రాయేలీలే. చూడు, బానిస బతుకుతున్న సిగ్గురాల అట్టుండి కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళు. అరే బాబు, మీరిద్దరు సహోదరులురా, మీ ఇద్దరు ఐక్యంగా ఉండాలి. మీ ఇద్దరు కొట్టుకుంటే మూడోవాడు చిద్దరిని కలిపి కొట్టడా? మీకు మధ్య భేదాలు ఉండకూడదు నాయన, మీరందరూ కలిసి బతకాలి, కలిసి ఉండాలి అన్నాడు. అంటే వీడంటాడు వాళ్ళలో ఒకడు, పోయి మా మీద తీర్పరిగా నిన్నెవడు నియమించను? నిన్న ఆ ఐగుప్తుని చంపి పాతి పెట్టినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. ఊరి నీకెట్ట తెలిసిందిరా? నీకెట్ట తెలిసింది? అర్థమైపోయింది, ఆ మొత్తం లీక్ అయిపోయింది. ఇది వీళ్ళ దాకా వచ్చిందంటే ఆడిదాకా పోయి ఉంటుంది, రాజు దాకా అని ఇక అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు మిద్యాను ప్రాంతానికి. ప్రైజ్ ద లార్డ్. ఏటు పోవాలి? మిద్యానికే పోవాలి. మళ్ళీ అక్కడ ఆలోచన, దేవుడే డ్రైవ్ చేశాడు. నేరుగా మిద్యానికి పోయి 40 ఏళ్ళు ఉన్నాడు. భక్తుల జీవితాల్ని మనం పరిశీలిస్తే వాళ్లకు కలిగినటువంటి కోరికలు విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు మోషే కోరిక చూశారుగా, శుభ్రంగా వైభోగం వెలగబెట్టుకోక దిగొచ్చి బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు. సహోదరులను చూసి వాళ్ళని విమోచించాలన్న బుద్ధి. ఎవరి వల్ల పుట్టింది ఈ బుద్ధి? ఆ కోరికే తనకు కలగల ఆ సన్నివేశాలని, పరిస్థితులను ఆయన ముందుకు రప్పించి దేవుడే ఆ కోరిక పుట్టించాడు. దేవుడేగా. సైతాను కూడా కొన్ని కోరికలు పుట్టిస్తాడు అండోయ్. సైతాను కూడా కొన్ని కోరికలు పుట్టిస్తాడు. కొంతమంది వచ్చి అంటారు, ఏందో నీ మీద నాకేందో ఆలోచన కలుగుతుంది, నాకెందుకు ఆ కోరిక పుట్టింది, ఇది దైవికం అంటారు. సావు కొట్టి చెవులు మోస్తాడు దేవుడు. నీకు మళ్ళీ దరిద్రపు కోరికలన్నీ నీకు పుట్టడం ఏంది? నువ్వు వెళ్ళి అడిగి చెప్పటం ఏంది? ఇది దైవికం అంటం ఏంది? ఆడొచ్చి నీకు చెప్పటం ఏంది? ఇది దైవికం అంటే ఇక మీకు ఈ కామ పైత్యాలు లేపటం ఆ పనిలోనే ఉన్నాడు దేవుడు. కామోద్రేకాల్ని ప్రకోపింపజేయటానికి ఉన్నాడా దేవుడు? దేవుని ఆలోచనలు ఎడితీసి ఎటు పెడుతున్నారండి కొంతమంది. దేవుడు నిన్ను చూపించాడు నాకు దర్శనంలో అంట. ఏమని చూపించాడు? నిన్నే చేసుకోమని చూపించాడు అని. అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో. ఇంకా దేవుడికి రెండో పని లేదు. అక్కడ ఆత్మ నాశనం నశించిపోతుంటే, అమ్మాయి నువ్వు ఆయన చూడమ్మా, అబ్బాయి నువ్వు ఆయన చూడయ్యా అని ఈ డ్యూటీలో ఉన్నాడు దేవుడు. అసలు దేవుడిని ఏం అర్థం చేసుకున్నారు? దేవుడి ఆలోచనలు ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుడు ఏమనుకుంటున్నా కొంచెం ఆలోచించాలి, వివేచించాలి. కోరికలు పుడతాయని చెప్పాను కానీ వికారాలు పుడతాయని చెప్పలా. స్తోత్రం చెప్పండి, 2 చేతులు గట్టిగా. మనకు కలిగే వికారాలు కొన్నిసార్లు మన శరీరం నుండి, సైతాను నుండి, దురాత్మ నుండి కూడా కలుగుతాయని గుర్తుపట్టాలి. అందుకే అన్నిటినీ వివేచించమన్నాడు. ఏమన్నా? వివేచించాలి. సరే, పాయింట్కి వద్దాం. ఈ ఒక్కడే కాదు, మోషే విషయంలోనే కాదు, శాంసన్ విషయంలో కూడా మనకు అదే కలిగింది. న్యాయాధిపతుల గ్రంథం మీరు తీసుకుంటే జస్ట్ ఒక్క రిఫరెన్స్ కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మీరు కానీ తీసుకుంటే శాంసన్ ఉదంతంలో ఇశ్రాయేలీల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఉంటే మనోడు అంటాడు, నాకు ఇశ్రాయేలీల అమ్మాయిలు వద్దు, నాకు ఫిలిస్తీన్ల అమ్మాయి కావాలన్నాడు. తల్లిదండ్రులు అన్నారు, అబ్బాయి ఇంతమంది ఆడపిల్లలు మన ఇశ్రాయేలీల్లో ఉంటే నువ్వు ఫిలిస్తీన్ల అమ్మాయి కావాలంటావేమి అంటే, లేదు నేను ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాను, ఆమె ఫిలిస్తీన్ల అమ్మాయే కావాలన్నాడు. అక్కడ రాస్తుంది లేఖనంలో, ఫిలిస్తీన్లకు ఏమైనా చేయవలెనని
అతడు ఆత్మచేత రేపబడినన్న సంగతి తన తల్లిదండ్రులకైనను తెలియలేదు అంటాడు. చూస్తారా ఆ వచనం? న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అద్దుగో, మూడో వచనంలో ఏమన్నాడయ్యా? వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని రెండో వచనం చదువయ్యా. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకుంటూ వెళ్ళుచున్నావని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. ఆమె నాకు ఇష్టమైంది. మనసు పడ్డాడు కుర్రోడు. ఎందుకు పడ్డాడు మనసు? ఫిలిష్తీయుల్ని నాశనం చేయటానికి. మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసు పడ్డారు. అక్కడ ఆ మనసు నాశనానికే కారణమైంది. జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ జాగ్రత్తగా వివేచించాలి. ఇక్కడ కూడా ఫిలిష్తీయులకు ఏదన్నా కీడు చేయాలంటే ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పెట్టాలి చిచ్చు. ఈ కోరిక కూడా దైవికంగానే శాంసన్కి కలిగిందని రాస్తుంది. ఇక ఈ రకంగా మీరు వెతికితే బైబిల్లో ఈ మూల నుంచి ఆ మూల దాకా భక్తుల కదలికలు, భక్తుల నడిపింపు, భక్తుల ఆలోచనల్లో దేవుని జోక్యం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగని పూర్తిగా అన్ని విషయాల్లో వాళ్ళు అలాగే దైవిక నడిపింపు పొందారని లేదు. కొన్నిసార్లు వాళ్ళు మానవరీత్యా కూడా అడుగులు వేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం ఉన్నాడు, శారా ద్వారా సంతానాన్ని పొందాలి, ఇది దేవుని ఆలోచన, వాగ్దానం. కానీ అబ్రహాం ఏం చేశాడు? హాగర్ని శారా మాట విని చేసుకున్నాడు, ఇష్మాయిల్ కన్నాడు. అంటే వాగ్దాన సంతానానికి దీర్ఘకాల శత్రువుని కన్నాడు. ఇది మానవ సంబంధంగా కన్నది. అయితే ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో మనకు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, మీరు రక్షణ పొందడానికి కోరుకున్నారు, ఆ కోరిక మీకు పుట్టించింది దేవుడే, కార్యసిద్ధి కలుగజేసింది దేవుడే. అలాగే మీకు కలిగేటువంటి కోరికలను, మీకు కలిగేటువంటి ఇచ్ఛలను మీరు పరిశీలించండి. కొన్ని మీ దేహము నుండి పుడతాయి, కొన్ని శత్రువు నుండి పుడతాయి, కొన్ని దేవుని వలన పుడతాయి. బాగా వినాలి, కొన్ని దేవుని వలన పుడతాయి. దేవుని వలన పుడుతున్నవేవో, శరీరమును బట్టి పుడుతున్నవేవో, సాతానును బట్టి పుడుతున్నవేవో మీరు వివేచించండి. దేవుడు ఒకవేళ ఆయన కోరిక పుట్టిస్తే ఆ కోరిక ఎలా ఉంటుందంటే, ఆయన దయాపూర్వక సంకల్పాన్ని నెరవేర్చడానికి దోహదపడే విధంగా ఉంటుంది. ఇక ముగింపులోకి తీసుకెళ్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు పుట్టించే కోరిక కానీ, ఇచ్చ కానీ, వాంఛ కానీ, ఆలోచన కానీ ఏదన్నా ఉంటే అది ఎలా ఉంటుందంటే, ఆయన ప్రణాళికకు అడ్డు రాదు. ఆయన దయాపూర్వక సంకల్పము మనుషుల విషయంలో ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి సపోర్ట్ చేసేదిగా ఉంటుంది, కానీ దాన్ని అడ్డగించేదిగా ఉండదు.